అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మిత్రులు అడిగారు, ఇలా ఈ పంచగ్రహ కూటమి దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, చాలామంది రకరకాలుగా భయపెడుతున్నారు. ఆ రకరకాలుగా భయపడాల్సిన అవసరం ఉందా, ఏంటి అసలు అది, దాని గురించి అన్నారు. అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. మనకి రేపు 5-6 తారీఖుల్లో వచ్చేటువంటి పంచగ్రహ కూటమి వృషభ రాశిలో 5 గ్రహాలు కలుస్తున్నాయి. చంద్రుడు, గురుడు, బుధుడు, రవి, శుక్రుడు. అయితే మొట్టమొదటి విషయం, పంచగ్రహ కూటమి వల్ల వైయక్తిక ఫలితాలు అనేటువంటివి, అంటే ఇండివిజువల్గా రిజల్ట్స్ అనేటువంటివి మన శాస్త్రాల్లో చెప్పబడలేదు. కాబట్టి దాని గురించినటువంటి దిగులు ఏమీ అవసరం లేదు. అసలు దీనికి వ్యక్తిగత జాతకాలకి సంబంధం లేదు. మిత్రులు కూడా కొంతమంది ఫేస్బుక్లో వాటిలో పోస్టులు పెట్టారు, అవి ఎటువంటి సంబంధము లేదు. ఇది దేశానికి సంబంధించినటువంటిది. దేశ ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని సంహితా గ్రంథాల్లో చెప్పారు, అంతవరకే తీసుకోవాలి. కానీ అంటే దేశారిష్ట యోగాలకు సంబంధించింది, దేశం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది తప్ప వ్యక్తిగతంగా ఎటువంటి ఇది ఉండదు. బలానా ఈ వృషభ రాశిలో పంచగ్రహ కూటం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎలా చేసుకోండి, లేదా బలానా రోహిణి నక్షత్రం వాళ్ళు, మృగశిర వాళ్ళు ఎలా చేసుకోండి, కృత్తిక వాళ్ళు ఎలా చేసుకోండి అని ఎవరన్నా చెబితే మనం దాన్ని ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలేయడం తప్ప దానికి శాస్త్రపరమైనటువంటి ఎటువంటి ఆధారము లేదు అన్నది స్పష్టం. ఇక ఇందులో మనకి ఏంటంటే చూడండి, చంద్రుడు, గురుడు, బుధుడు, రవి, శుక్రుడు కలుస్తున్నారు వృషభ రాశిలో. వీళ్ళు 6 భాగాలు అంటే లాంగిట్యూడ్స్, ప్లానెటరీ లాంగిట్యూడ్స్. చంద్రుడు 6 డిగ్రీలు, గురుడు 11 డిగ్రీలు, బుధుడు 12, 23, 24 ఇవి చెప్పుకొచ్చారు. అయితే ఈ విధంగా కలవటం మూలంగా ఏమిటి ఫలితము అంటే సంహితా గ్రంథాల్లో చెప్పింది ఏమిటి, గురు శుక్ర వేకరాశింగతౌ దుర్భిక్ష దుఃఖదౌ. గురుడు శుక్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే వృషభ రాశిలో ఉంటున్నారు కాబట్టి గురు శుక్రులు ఒకే రాశిలో ఉండడం మూలంగా ఏమిటి, దుర్భిక్ష దుఃఖదౌ, దుఃఖాన్ని ఇస్తారు, దుర్భిక్షాన్ని ఇస్తారు. దుర్భిక్షం ఇవ్వడం అంటే కరువు కాబట్టి వర్షపాతం తగ్గుతుంది, రైతులకి ఇబ్బందికరం. ఇక అంటే దానివల్ల అందరికీ ఇబ్బంది అనుకోండి, ధరలు కూడా పెరుగుతాయి. అలాగే గురు శుక్ర అర్క శశిజాహ యదేకత్ర సమాశ్రితాః ఘాతయోగం విజానీయాత్ పాంశువృష్టిస్తదా భవేత్. గురుడు, శుక్రుడు, అర్క, రవి, శశిజ, బుధుడు ఈ నలుగురు కలిస్తే, ఇదిగో చంద్రుడు తప్ప ఈ నలుగురు కలిశారు ఇక్కడ. అంటే ఈ శ్లోక ఫలితంలో ఘాతయోగం అన్నాడు. దానివల్ల పాంశువృష్టి అంటే దుమ్ము ధూళి అనేటువంటిదే వర్షిస్తుంది అన్నాడు. మీరు మనకి తక్కువ కానీ నార్త్ వైపు చూస్తే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారండి. ఐడియా ఉంటుంది మీకు, ఎవరన్నా మీలో చూసిన వాళ్ళు ఉంటారు. వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఒక్కసారిగా అసలు దుమ్ము మొత్తం అంతా దుమ్ముమయం అయిపోతుంది, ఆకాశం కనబడదు. ఇంచుమించు ఒక 50 మీటర్లు కూడా విజిబిలిటీ ఉండదు, అంత దుమ్ము కింద ఉంటుంది. అలా దాన్ని వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారు. నేను ఆగ్రా, మధుర, ఢిల్లీ వెళ్ళినప్పుడు దీన్ని ప్రత్యేకించి చూడడం జరిగింది, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో ఇటువంటి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి బాగా ఉంటాయి, దాని ఇంపాక్ట్ నార్త్కు ఉంటుంది. సౌత్ వైపు మనకి తక్కువ. ఇక అలాగే కాబట్టి గురు శుక్రులు కలిశారు కాబట్టి దుర్భిక్షం ఉంటుంది, దుఃఖప్రదము. అలాగే గురు శుక్ర రవి బుధులు కలిశారు కాబట్టి అది ఘాతయోగం అన్నాడు. పాంశువృష్టి, దుమ్ము ధూళి వర్షిస్తుంది అన్నాడు. తర్వాత ఏకరాశింగతా హ్యేతే సౌమ్య శుక్ర దినాధిపాహ సర్వధాన్య మహర్ఘత్వం మేఘాహ స్వల్ప జలప్రదాహ. సౌమ్య శుక్ర దినాధిపాహ వీళ్ళు ఒకే రాశిలో ఉంటే, అంటే బుధ రవి శుక్రులు ఒకే రాశిలో ఉంటే కనుక ఇక్కడ ఉన్నారు. అప్పుడు సర్వధాన్య మహర్ఘత్వం, అన్ని ధాన్యాలు కూడా ధరలు పెరుగుతాయి. మేఘాహ స్వల్ప జలప్రదాహ మేఘాలు వర్షం తక్కువ వర్షిస్తాయి మేఘాలు. ఏక నక్షత్రగా హ్యేతే తదా భయ వివర్ధనాహ. ఒకే నక్షత్రంలో ఉంటే ఇంకా ఇబ్బంది పడతాయి. మన అదృష్టం కొద్దీ రవి శుక్రులు ఒక నక్షత్రంలో ఉన్నారు, గురు బుధులు వేరే నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఈ ఫలితం అనేటువంటిది ఉన్నా మరీ అంత చెడు ఫలితం అనేటువంటిది లేదు. ఒకే రాశిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి చెడు ఫలితం.
ఒకే నక్షత్రంలో ఉంటే ఇంకా ఎక్కువ చెడు ఫలితం, అది లేదు మనకి అదృష్టం. ఇక రవి శుక్ర సురాచార్య యదేకత్ర సమాశ్రితా రాజభ్రంశ ప్రజానాశ సర్వసస్య మార్గత. రవి, శుక్రుడు, గురుడు, ఈ ముగ్గురు కనుక, రవి శుక్రుడు గురుడు ఈ ముగ్గురు కనుక ఒకే రాశిలో ఉంటే రాజభ్రంశ, రాజుకి భ్రంశము పదవీ యోగము, ప్రజానాశ ప్రజలకు కొంత నష్టము, అంటే ప్రమాదాలు ఏమన్నా జరగచ్చు, ఆ ప్రజలకు కొంత నష్టము, సర్వసస్యం అర్హత అన్ని పంటలు కూడా ధాన్యాలన్నీ కూడా రేటు పెరిగిపోతాయి, ధరలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. ఇవి చెప్పినటువంటివి తప్ప దేశానికి సంబంధించినవి తప్ప వ్యక్తిగత ఫలితాలు ఏం లేవు. అయితే ఇంకొక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే సంహితా గ్రంథాల్లో ఇలా చెప్పిన వరాహమిహిరుడు బృహత్ సంహితలో ఆయన ఏమన్నాడు అంటే భానాం యథాసంభవం ఉత్తరేణ యాతో గ్రహాణం యదివా శశాంక ప్రదక్షిణం తచ్చుభదం నృపాణం యామ్యేన యాతో న శివ శశాంక. ఇందాక రాజభ్రంశం అని చెప్పుకున్నాం. ఆ రాజభ్రంశం అనేటువంటిది అది అదృష్టం కొద్దీ తప్పిపోతూ ఉంటుంది. ఎలాగా అంటే చంద్రుడు చూడండి, మనము క్రాంతి అని ఉంటుంది, అది తర్వాత చెప్పుకోవచ్చు. క్రాంతి అనేటువంటి దాంట్లో ఉత్తర క్రాంతి దక్షిణ క్రాంతి ఉంటుంది. అందులో చంద్రుడు కనుక గ్రహాలకి నక్షత్రాలకి దక్షిణంగా వెళితే అది అశుభకరము, చంద్రుడు గ్రహాలకి నక్షత్రాలకి ఉత్తరంగా వెళితే అది శుభప్రదము అని వరాహమిహిరుడు బృహత్ సంహితలో చెప్పాడు. ఇక్కడ చూడండి, చంద్రుడి క్రాంతి 24 డిగ్రీలు ఉత్తరంగా ఉంది. మిగిలిన గురు బుధ రవి శుక్రులందరికీ కూడా 19, 20, 22, 22. సో ఉత్తర క్రాంతి అందరికన్నా ఉత్తరంగా చంద్రుడు ఉన్నాడు. కాబట్టి చంద్రుడు ఈ పంచగ్రహ కూటమిలో వీటికి అన్నిటికీ కన్నా కూడా ఉత్తరంగా వెళుతున్నాడు. కాబట్టి ఈ చెడు ఫలితాలు అనేటువంటివి చాలా వరకు కూడా మినిమైజ్ అయిపోతాయి వరాహమిహిరుడి దృష్ట్యా. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. చెడు ఫలితాలు కొద్దిగా చూపిస్తాయి తప్ప అతి భయంకరమైన ఫలితాలు ఏమీ ఉండవు. కొద్దిగా ధరలు పెరుగుదల అనేటువంటిది ఉంటుంది అంతే తప్ప ఫలానా ఈ నక్షత్రం వాళ్ళు ఇలా చేసుకోండి, ఆ నక్షత్రం వాళ్ళు ఇలా చేసుకోండి, వాళ్ళకి జాతకంలో ఈ ఇబ్బంది ఉంది, వీళ్ళకి జాతకంలో ఈ ఇబ్బంది ఉంది అని ఎవరన్నా చెబితే కనుక దయచేసి దాన్ని పట్టించుకోవద్దు. అది శాస్త్ర సమ్మతమైన వాక్యాలు కాదు. కాబట్టి ఈ గ్రహ కూటమి కొద్దిపాటి చెడు ఫలితాలు చెప్పుకున్నట్టుగా జరిగినప్పటికీ కూడా ఎక్కువ చెడు మనకి ఎందుకు తప్పిపోతుంది అంటే చంద్రుడు ఈ గ్రహ కూటమిలోని గ్రహాలన్నిటికన్నా కూడా ఉత్తరంలో ఉన్నాడు. శివ శశాంక. అలా ఉంటే చంద్రుడు శివ శుభప్రదుడు మంగళకరుడు. అందువల్ల మనకి ఈ చెడు ఫలితాలని తప్పిస్తున్నటువంటి చంద్రుడికి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ మనం ఇంకొక అంశంతో తప్పకుండా కలుద్దాం. స్వస్తి.